హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. ఈరోజు మన వీడియో అయితే గనక త్రయంబకేశ్వరం గుడి గురించి, మీకు దాని యొక్క విశిష్టత గురించి చెబుతూ ఉంటాను. అలాగే మీరు చూస్తూ దేవుని యొక్క దర్శనాన్ని చేసుకోగలరని భావిస్తున్నాను. త్రయంబకేశ్వరం అనగానే మొదట గుర్తొచ్చేది ప్రకృతి యొక్క అందాలు మరియు గోదావరి తల్లి యొక్క అడుగుల సవ్వడి, త్రయంబకేశ్వరుని దివ్య చరణాల దర్శనము అందరికీ గుర్తొస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో కానీ లేదా శ్రావణ మాసంలో కానీ దర్శనం చేసుకుంటే మనకి మోక్షదాయకం కలుగుతుంది. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనది ఈ త్రయంబకేశ్వరం అన్నమాట. ఈ త్రయంబకేశ్వరం యొక్క విశిష్టత ఏంటి అంటే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీన్ని త్రయంబకం అంటారు. ఇంకా వీరితో పాటు సాక్షాత్తుగా ఆదిపరాశక్తి కూడా ఇక్కడే కొలువై ఉన్నది అన్నది ప్రసిద్ధి. అలాగే 33 కోట్ల దేవతలు కూడా కొలువై ఉన్నారన్నది నమ్మకం. కొన్ని యుగాల క్రిందట ఆ ప్రదేశమంతా సాధువులు మరియు ఋషులు నివాస ప్రాంతంగా ఉండేదట. సప్తఋషుల్లో ఒకరైనటువంటి గౌతమ మహర్షి మరియు తన ధర్మపత్ని అహల్యతో కలిసి తాను కూడా ఇక్కడే నివసించారు అని చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడ కరువు కాటకంతో అల్లాడిపోతుంటే గౌతమ మహర్షి తన తపోశక్తిని ధారపోసి అక్కడ ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సులోని నీరును మిగతా ఋషులు, వారి భార్యలు అందరూ వాడుకుంటూ ఉండేవారు. కొంతమంది గౌతమ మహర్షి పైన అసూయతో వినాయకుడిని పూజించి ప్రత్యక్షమై వరం కావాలని అడుగుతారు. అప్పుడు వారు గౌతమ మహర్షి దగ్గర ఉన్నటువంటి గోవు చనిపోయేటట్లుగా చేయమంటారు. అది పాపమని ఎంత చెప్పినా వారు వినకుండా అదే వరం కావాలని పట్టుబడతారు. దాంతో ఏమీ చేయలేని స్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఒకనాడు పంట చేలో మేత మేస్తున్నటువంటి గోవుని దర్భపుల్లతో అదిలించగా అది గాయపడి మరణిస్తుంది. అదే అదునుగా భావించినటువంటి ఋషులందరూ గో హత్య మహాపాపమని ఆ ప్రదేశంలో గంగను పారేటట్లు చేస్తే ఆ హత్యకు పరిహారం అవుతుందని తెలుపుతారు. అప్పుడు గౌతముడు, అహల్య చాలా సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేయగా పరమశివుడు, బ్రహ్మ, విష్ణు, ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమవుతారనమాట. అప్పుడు మీకేం వరం కావాలి అని అడగగా గంగను విడుదల చేయమని కోరుతారు. శివుడు తన జటను విసరగా అది వెళ్లి బ్రహ్మగిరి పర్వతం మీద పడగా అక్కడ నుండి గంగా నది ప్రవహిస్తూ కిందకి వస్తుంది. దానినే మనందరము గౌతమి లేదా గోదావరి నదిగా పిలుచుకుంటూ ఉంటామన్నమాట. ఈ ప్రదేశంలో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పాన వట్టం లోపల 3 లింగాకారాల్లో ఉంటారు. అందువల్లనే దీనిని త్రయంబకం అంటారు. ముఖ్యంగా నేను మొదట్లో కూడా చెప్పాను, ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి మహాలింగమే ఈ త్రయంబకం. మనము ఏ శివాలయం చూసుకున్నా గాని శివునికి ఎదురుగా నందేశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఈ గుడిలో మాత్రము నందేశ్వరునికి ప్రత్యేక గుడి మరియు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఫస్ట్ మనము నందేశ్వరుని దర్శనం చేసుకున్న తరువాతే దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి మనము బయలుదేరుతాం. స్వామివారి దర్శనానికైతే ప్రత్యేకమైన టైమింగ్స్ అంటూ ఏమీ లేవు. ఆలయం అయితే గనక ఉదయం 5:30కి ఓపెన్ చేసి సాయంకాలము 9, 9:30 వరకు ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలనుకుంటారో, పూజ ఆఫ్ బ్రహ్మదేవ అంటే ఆ పూజ వచ్చేసి ఉదయం 7 నుంచి 8:30 వరకు చేస్తారు. ఇంకొకటి పూజ ఆఫ్ మహాదేవ, ఈ పూజ అయితే గనక 10:45 నుంచి 12:30 వరకు చేస్తారు. ఇంకొకటి పూజ ఆఫ్ విష్ణు అంటే విష్ణువుకి ఎవరైతే పూజ చేయించుకోవాలనుకుంటారో వాళ్ళైతే గనక సాయంత్రం 7 నుంచి 8:30 వరకు చేయించుకోవచ్చు. ఇంకొకటి ఎవరైతే గనక ఎక్కువ సమయము క్యూలో కానీ, పిల్లలతో కానీ, పెద్దలతో కానీ ఇబ్బంది ఉంటుందనుకున్న వాళ్ళైతే గనక విఐపి టికెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్క టికెట్ కాస్ట్ వచ్చేసి ₹250 పే చేయాలి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫిష్ పాండ్ అని చెప్పేసి అంటారు. గుడి నుంచి ఒక 1 కిలోమీటర్లు బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ ఫిష్ పాండ్. ఇక్కడైతే గనక వెదర్ కానీ చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. పిల్లలైతే ఆ చేపలు కనిపించినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసి కేరింతలు కొడుతూ ఉంటారు. సో మీకైతే ఈ త్రయంబకేశ్వరుని యొక్క దర్శనము మరియు నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.